దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుడిని గురించి విచారం కలిగి ఉంటున్నాడు. అయ్యో, నా పిల్లలు, నా బిడ్డలు ఇలా అయిపోతున్నారేంటి, ఇలా ఆలోచిస్తున్నారండి, ఎందుకు వీళ్ళు నాకు దూరం అయిపోతున్నారని ఆయన దుఃఖిస్తున్నాడు. పాస్టర్ గారిది ఏముంది, మీరు ఎట్లయినా మళ్ళీ ఏదో చెప్తారు, మళ్ళీ పాస్టర్ గారు కూడా సర్లే ఫోన్లే ఇబ్బందా అని ఇక్కడ పాస్టర్ గారు ఒప్పుకోవచ్చు, అక్కడ ఆయన ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. దేవుడికి నేను ఒక మంచి లక్షణం ఉందండి. ఆ లక్షణం ఏంటి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఖచ్చితమైన వాడు, చాలా ఖచ్చితత్వం గలవాడు దేవుడు. మన పాస్టర్ గారు లేకపోతే మనం ఏదో కొన్ని మినహాయింపులు ఉంటే, సరే బాగలేదా, నీరసంగా ఉందా, సరేలే పర్లేదులే అని పాస్టర్ గారు అనొచ్చు. కానీ ఆయన అట్లా అనే విధానం కాదు ఆయనది. ఆయన దుఃఖపడతాడు. అరే ఏంటి, నేను ఎంత చేసినా, ఎంత ప్రేమించినా, ఎంత సహాయం చేసినా వీళ్ళు నన్ను ఎందుకు విడిచిపెడుతున్నారు, ఎందుకు నాకు కష్టం కలిగిస్తున్నారని దేవుడు దుఃఖపడుతున్నాడు.